హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఐఎమ్ బ్యాక్ అండి. సో బైపీసీ పరంగా అప్డేట్స్ ఇస్తానని చెప్పి ఒక 3 వీడియోస్ చేశాను. మళ్ళీ కొంచెం హెల్త్ ఇష్యూ అవడం వల్ల నేను మళ్ళీ కొన్ని వీడియోస్ అనేవి చేయలేకపోయాను. సో ఇక్కడ నేను మీకు బైపీసీ పరంగా కూడా వీడియోస్ అనేవి చేస్తాను. కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. మరి ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకోసం నేను ఇంతగా కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు ఒక చిన్న లైక్ చేసుకొని అండ్ అదేవిధంగా ఈ వీడియోస్ మీకు ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా కామెంట్ కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్ళగా సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ సిబిఐటి పరంగా బైపీసీ ఓకేనా, బైపీసీ టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఈ సిబిఐటి కాలేజ్ ఎంసెట్ కోడ్ అనమాట చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేటలో ఉంటుంది. కోఎడ్యుకేషన్ క్యాంపస్ 1979లో ఎస్టాబ్లిష్ చేశారు. బైపీసీ కింద ఇక్కడ ఓన్లీ ఒకే ఒక బ్రాంచ్ ఉంది, బయోటెక్నాలజీ అనే బ్రాంచ్ మనకి బైపీసీ స్ట్రీమ్ కింద ఉంటుందన్నమాట. సో ఈ బైపీసీ స్ట్రీమ్ పరంగా మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే ఓసీ బాయ్స్ పరంగా 1000 నుంచి 2000 లోపల ఈ యొక్క కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి క్లోజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా గర్ల్స్ పరంగా కూడా సేమ్ 1000 to 1500 లోపలే క్లోజ్ అయిపోతాయి. బిలో 1000 ఫిక్స్ చేసుకోండి అంతే. బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్కి అండ్ అదేవిధంగా బీసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి అరౌండ్ 3000 to 4000 కట్ అవుతుంది. అండ్ బీసీబీ మరియు బీసీడి ఈ రెండు కూడా 1500 నుంచి 2000 లోపల ఈ యొక్క కాలేజీలో మనకి ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్ అనేవి క్లోజ్ అయ్యాయి అనమాట. అండ్ అదేవిధంగా ఇక మీకు ఉంది బీసీఈ కూడా అంతే అండి, అరౌండ్ 2000 to 3000 లోపల మీకు ఈ యొక్క కాలేజీలో క్లోజ్ అవుతుంది. అండ్ ఎస్సీ బాయ్స్ పరంగా 4000 to 5000, సేమ్ గర్ల్స్ కూడా అంతే 4000 to 5000 ఉంటుంది. ఎస్టీ బాయ్స్ పరంగా మీకు అరౌండ్ 2000 to 4000 లోపల మీకు ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ మనకి ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది కాబట్టి సో ఈడబ్ల్యూఎస్ పరంగా మీకు 3000 to 4000 మీకు కట్ అవుతుంది అనమాట. ఓకే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే మీకు ఈ యొక్క రిజర్వేషన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ కాలేజ్ ఫీ కూడా అరౌండ్ మీకు 1,50,000 1,80,000 సంథింగ్ అలా ఉంటుందన్నమాట అప్రాక్సిమేట్గా. సో మీకు ఫీ రియంబర్స్మెంట్ పోతే రిమైనింగ్ అమౌంట్ అనేది ఎంత పే చేయాలి ఎవ్రీథింగ్ మీకు అలాట్మెంట్లో వస్తుందన్నమాట. ఈ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటుంది. అండ్ ఇది అటానమస్ అనమాట.